హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మా ఇంటి గృహప్రవేశం. ఇది మెయిన్ డోర్ అండ్ ఇటుకేమో లెఫ్ట్ టర్న్ తీసుకుంటే లోపలికి వచ్చి ఇదొక్కటి డోర్ ఫ్రంట్ మా మమ్మీ వాళ్ళు చేసిన డెకరేషన్ అన్నమాట ఇది. అండ్ లెఫ్ట్ తీసుకుంటే కిచెన్కి అండ్ హాల్కి మధ్యలో దేవుని రూమ్ డోర్స్ ఇవైతే. ఆఫ్టర్ దట్ దేవుని రూమ్లోకి వచ్చేస్తే ఇదైతే కిటికీ దేవుని రూమ్ది. ఇది ఇంకొక డోర్. ఇది ఈ మార్నింగ్ లేచి చూస్తే ఇవి దీపాలు. ఇక్కడ కూరాడైతే పెట్టేసిరు, కూరాడి బీరాడి దేవుని. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి క్లిప్ మిస్ అయింది గాయ్స్, సారీ. అది ఏంటంటే ఆవుని గడప దొక్కించడం, ఇంట్లోకి తీసుకురావడం. ఆ వీడియో పోయింది, నెక్స్ట్ టైం తీయడానికి ట్రై చేస్తా. అండ్ ఇది వెంకటేశ్వర స్వామి, శివుడు, పార్వతి అండ్ ఇట్లా. ఇవైతే బియ్యం అండి. అండ్ ఇక్కడ ఆడబిడ్డలు అందరూ కలిసి పాలు పొంగించడం అది జరుగుతుంది. ఇక్కడ అందరూ వెయిటింగ్ చేస్తున్నారు, పాలు పొంగడానికి వచ్చేసినాయి. వీళ్ళైతే మా ఫ్యామిలీ వెయిటింగ్ మెంబర్స్. పొంగడానికి వచ్చేసినాయి. తర్వాతనైతే పూలు ఇవి దేవుడు పూజకి బియ్యం పోసినప్పుడు వేరే వాళ్ళకి పెట్టడానికి కూడా. ఇది అయితే పూజ కార్యక్రమం కావడానికి ఇక్కడ అన్నీ రెడీ ఉన్నాయి. పూజ అయితే అవుతుంది, చూడండి. గౌరీ నారాయణి నమోస్తుతే జయంతి మంగళాకారి భద్రకాళి కపాలిని దుర్గా క్షమ శివాధాత్రి స్వాహ స్వధా నమోస్తుతే. గౌరమ్మ మీద గణపతి మీద దండం పెట్టుకోండి. లక్ష్మీ గణపతి వస్త్రాన్ని ముట్టుకో. అక్కడ దాన్ని దోతిని కింద దోతిని ముట్టుకో. బియ్యాన్ని ముట్టుకోండి. ఓజతే సమ్మతే సహరాగ్నేవ వర్తతే. ఓం భూ ఓం భువ. ఆ కొమ్మ తీసుకో, మామిడి కొమ్మ తీసుకో. ఆ మామిడి కొమ్మ ఉన్నాయి, తీసుకో. దీన్ని ఆనిచ్చి పట్టుకోండి. కలశాన్ని ముట్టుకోండి. चक्षुः पुनः प्राणवेदिर्गोञ्ज पश्येम सूर्यं चन्दा मनुमते मृडाय स्वस्ति अमृतं वै प्राणा अमृतमवेदास्साङ्गं सायुधं सवाहनं शक्तिं पत्नी पुत्र परिवार समेतं महागणाधिपते नमः. वास्तुकलशाय नमः. ध्यायामि प्राणप्रतिष्ठा मुहूर्तोस्तुदानमुखो. वास्तुकलशाय नमः. ध्यायामि ध्यानं दर्शयामि. गौरी विमाय सलिलानि तक्षते परिपैषा चतुष्पदे अष्टापदे नवपदे भूपुष्पशास्त्राक्षरपमेयवन् गौरी नमः. ध्यायामि ध्यानं समर्पयामि. प्राणप्रतिष्ठापनं मुहूर्तोस्तु. सुमुहूर्तकाले सूर्युని దండం పెట్టుకోండి. సుముహూర్తకాలే సూర్యాదీన నవాన గ్రహాణ అత్యంత ఆనుకూల్యతాబలసిద్ధిరస్తు. గౌరమ్మ మీద గణపతి మీద అక్షింతలేండి. అండ్ ఆఫ్టర్ ఇవైతే నిమ్మకాయలు అన్నమాట, దర్వాజా ముంగట పెట్టడానికి. ఇక్కడ పైకి వెళ్తున్నారు చిన్నపిల్లలు, పైకి రావద్దని చెప్పేసి. పైనకైతే వెళ్ళలేదు మేము. ఆఫ్టర్ 10 minutes వాళ్ళే వచ్చేసారు.
చూడండి. ఇంటి ముంగట గుమ్మడికాయ కొట్టడం అయితే అయిపోయింది. ఇవైతే ఓడి బియ్యం అండి. మా మమ్మీకి ఓడి బియ్యం పోయడానికి ఇదంతా రెడీ చేస్తున్నారు. బియ్యం పోసి పసుపు నూనె కలిపేసి బియ్యంకి కుడుకలు పైన పెట్టేసినారు. ఇదైతే పీట అండి. దీనికి డెకరేషన్ చేస్తున్నారు చాలా. ఇప్పుడైతే బొట్లు పెట్టేసినారు. ఇక్కడ ఈ ఓడి బియ్యం అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆఫ్టర్ దట్ పీటకు డెకరేషన్ చేస్తారు. ఇలా క్లాత్ ఫోల్డింగ్ చేసి ఇలా మనం చిలుకలు కడతాం కదండి దుర్గామాత కాడ వెళ్ళినప్పుడు, పోషమ్మ కాడ అలా చిలుకలు చేస్తారు. వీటి మీద పెట్టేస్తారు జాకెట్ పీసెస్. చూడండి. ఆరెంజ్ కలర్ది చూస్తారు కదా, అది చేసినట్టే ఇది కూడా చేసేస్తారు. బ్లూ కలర్ది క్లాత్. నెక్స్ట్ కర్రీస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే కర్రీస్ అండ్ సంథింగ్ రైస్ వండుతున్నారు. ఇక్కడనైతే రెడీ అయిపోయింది చిలుకలతోటి ఓడి బియ్యం. ఇప్పుడు ఇవైతే మా డాడీ బట్టలు అన్నట్టు. మమ్మీ తమలపాకులు వేస్తుంది. అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే అయిపోతుంది. పూలతో డెకరేషన్ చేస్తారు అన్నారు కదా, ఇట్లానే చేస్తారు డెకరేషన్. ఆఫ్టర్ ఓడి బియ్యం అయితే పోసిర్రు మమ్మీకి. నాకైతే బట్టలు పెట్టిర్రు. మేమైతే వాటిని చేంజ్ చేసుకొని వచ్చేసినాం బట్టలు వేసేసుకొని. ఆఫ్టర్ దట్ మళ్ళీ పెడుతున్నారు ఓడి బియ్యం ఒక్కొక్కరు వచ్చి. అందరు ఓడి బియ్యం పోయడం అయితే అయిపోయింది. లాస్ట్కి మా పోలీస్ అమ్మమ్మనైతే వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.